హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. మన స్మార్ట్ లైఫ్ సిరీస్లో భాగంగా పీపుల్ స్మార్ట్ గురించి తెలుసుకుందాం. అంటే పీపుల్ స్మార్ట్ ఎలా ఉండాలి, పబ్లిక్తో మనం ఎంత స్మార్ట్గా వ్యవహరించాలి, ఏ వ్యక్తితో మనం ఎలా మాట్లాడాలి, ఏ పొజిషన్లో ఉన్న వ్యక్తితో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన చుట్టూ ఉన్న మన కంపానియన్తో ఎలా ఉండాలి. సో మనం జనరల్గా మనం చూస్తున్నాం, మన కుటుంబంలో ఒక తండ్రితో ఒక విధంగా మాట్లాడతాం, తల్లితో ఒక విధంగా మాట్లాడతాం, ఒకవేళ పెళ్ళైంది అనుకోండి భార్యతో ఒక విధంగా మాట్లాడతాం, పిల్లలతో ఒక విధంగా, ఏజ్డ్ పర్సన్స్తో ఒక విధంగా, అంటే ఎవరితో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం. ఒక పొజిషన్ ఉందనుకోండి, టీచర్స్తో ఒక రకంగా మాట్లాడతాం, మనం పోలీసు విభాగంలో అనుకోండి వాళ్ళ బాస్తో ఒక రకంగా మాట్లాడతారు, క్యాడర్ని బట్టి వాళ్ళ డిజిగ్నేషన్ బట్టి వాళ్ళ బాస్తో ఒక రకంగా, ఇలా ఒక్కోరిని ఒక రకంగా ఒక పీపుల్ స్మార్ట్గా నువ్వు ఎలా మారాలి, ఏ వ్యక్తులను ఎలా పలకరించాలి, వాళ్ళ స్థితిగతులను చూసి కానీ వాళ్ళ స్థాయిని బట్టి నువ్వు ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే అందరినీ ఒకే గాటను కట్టేసినట్టుగా మాట్లాడుతుంటారు. అలా కాకుండా స్థాయిని బట్టి, వ్యక్తిని బట్టి, నీకున్నటువంటి క్లోజ్‌నెస్‌ని బట్టి, సంబంధ బాంధవ్యాలను బట్టి, వాళ్ళ స్థాయిల్ని ఎరిగి, గుర్తెరిగి, చిన్న, పెద్ద అని అంటాం కదా మనం. ఆ వయసుని బట్టి కూడా, ఆ వయస్సు, వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని బట్టి, వాళ్ళకున్న స్థాయిని బట్టి, సమాజంలో వాళ్ళకున్న గౌరవాన్ని బట్టి మనం వాళ్ళతో మాట్లాడే విధానంలో చాలా మార్పులుంటాయి. దీన్ని మనం ఏమంటామంటే పీపుల్ స్మార్ట్ అంటాం. పీపుల్స్‌తో, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు. ఎక్కువగా ఇది ఎక్కడ చూస్తూ ఉంటామంటే మనం పొలిటీషియన్స్‌లో చూస్తున్నాం. పొలిటీషియన్స్ చూడండి, మనం ఎక్కడైనా ఒక సమావేశం గాని, లేదా ఒక పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు గానీ, లేదా ఒక మాస్‌గా వాళ్ళు ఒక ఏదైనా ప్రొఫెషన్‌లో వెళ్తున్నప్పుడు గానీ, పబ్లిక్‌తో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వ్యక్తులతో ఎలా వాళ్ళు మసలుతున్నారు, ఏ స్థాయి వాళ్ళతో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రొఫెషన్స్‌తో అంటే లైక్ ఒక ప్రొఫెషన్‌గా వెళ్తున్నప్పుడు కావచ్చు, లేదా సమావేశాలు కావచ్చు, ఈ ఇతరత్ర పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు పబ్లిక్‌తో అనేది మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం అనమాట పొలిటీషియన్స్‌లో. సో, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఈ పీపుల్ స్మార్ట్‌గా మారారు కాబట్టి వాళ్ళు పబ్లిక్‌లోకి వెళ్లి మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళకి కావాల్సిన వరకు వాళ్ళు పనులు చేసి పెడుతున్నారు. ఓట్లు సాధించుకొని, విజయాలు సాధించుకొని, మంచి ఉన్నత పదవుల్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో, ఎవరైనా వ్యక్తులు విజయం సాధించాలి తమ దైనందిన జీవితంలో గానీ, తమ లైఫ్‌లో అంటే కంపల్సరీ దే నీడ్ టు బికమ్ యాజ్ ఎ పీపుల్ స్మార్ట్. ఇది పీపుల్ స్మార్ట్‌లో మనం ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.